మొత్తానికి ఏషియా కప్ 2025 మన సొంతం అయిపోయింది. తిలక్ వర్మ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్స్ మ్యాచ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే పర్సనల్గా నాకు నచ్చిన అంశాలు ఏంటంటే, మ్యాచ్ ముగిశాక వరుణ్ చక్రవర్తిని అలాగే కుల్దీప్ యాదవ్ని ఇద్దరిని కలిసి పిలిచారు. అయితే వరుణ్ చక్రవర్తి అదే పనిగా తన సపోర్టింగ్ స్టాఫ్ పర్సన్ అయినటువంటి హరి అనే వ్యక్తిని పిలిపించుకోవడం, పక్కన నిల్చోబెట్టుకోవడం, అతని గురించి 4 మాటలు మాట్లాడడం నాకు బాగా అనిపించింది. హరి అనే వ్యక్తి తన తోటి ప్లేయర్ కాకపోయినప్పటికీ తన గెలుపులో కొంత భాగం అతనికి చెందుతుంది అని చెప్పడం చాలా గొప్ప విషయం. అండ్ ఫైనల్స్ మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఇంటర్వ్యూర్ కొంతమంది ప్లేయర్స్తో మీ యొక్క మేనిఫెస్టేషన్ గురించి చెప్పమని అడిగారు. మేనిఫెస్టేషన్ అంటే మనం బలంగా కోరుకొని అది నిజం అవ్వాలని కోరుకొని కల, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ముందుగా రింకు సింగ్ని మీ మేనిఫెస్టేషన్ ఏంటి అని అడిగారు. దానికి విన్నింగ్ షాట్ నాదైతే బాగుండని కోరుకున్నాడు. మ్యాచ్లో అదే జరిగింది. అండ్ రింకు సింగ్ ఆడింది ఒక్క బాల్ మాత్రమే, అది కూడా 4 వెళ్ళింది, మ్యాచ్ విన్ అయ్యారు. నెక్స్ట్ తిలక్ వర్మని అడిగారు. దానికి నేను అత్యధిక పరుగులు చేయాలి అని కోరుకున్నాడు. మ్యాచ్లో అదే జరిగింది, గెలవడానికి ముఖ్య కారణం అయ్యాడు. తర్వాత వరుణ్ చక్రవర్తిని అడిగారు. దానికి ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సిరీస్ గెలవాలని కోరుకున్నాడు. అదే జరిగింది. మొత్తానికి ఏషియా కప్ 2025 గెలిచేశారు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే మన ఇండియన్ టీము ట్రోఫీని అందుకోకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ప్రపంచం అంతా గెలిపేవారితో చూశాక ట్రోఫీ అందుకుంటే ఏంటి, అందుకోకపోతే ఏంటి, ఏమంటారు?